కూడా శుభోదయం. మేడము చాలా కసరత్తు తర్వాత ఈ సంఖ్య వచ్చింది. అయితే ఈ సంఖ్య రావటం ఒక ఎత్తు అయితే అభ్యర్థుల ప్రకటన, నియోజకవర్గాల గుర్తింపు అనేది కూడా ఇంకా మిగిలింది. సంఖ్య వరకు అయితే వచ్చింది. ఇంకా జనసేన సీట్లు, అలాగే అంటే బీజేపీ సీట్లు, ఏదైతే ఎంపీలు, లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు దాదాపు కన్ఫర్మ్ అయింది. జనసేన సీట్ల మీద ఇంకా కొంత చర్చలు జరగవలసి ఉంది. ఇవాళ కూడా బహుశా జరుగుతాయని చెప్పి అనుకుంటాను. ఈ జరిగిన తర్వాత అభ్యర్థులని ప్రకటించడం అనేది మిగిలింది. అది చిలకలూరుపేట సభకి ముందు అవుతుందా, తర్వాత అవుతుందా అనేది చూడాల. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక కూడా చాలా జటిలమైనటువంటి విషయం. ఇప్పుడు మేము 99 స్థానాలు మేము ప్రకటించాము, 6 స్థానాలు జనసేన ప్రకటించింది. ఇక ఆ తర్వాత 10 స్థానాలు బీజేపీకి పోగా 47 స్థానాలలో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించవలసి ఉంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. మా పార్టీ ఇప్పుడు ఈ చెప్పిన వచ్చిన నెంబర్ ఫైనల్ కదా, సంయుక్తంగా ప్రకటన వచ్చేసింది కదా. నెంబర్ ఫైనల్, ఓకే. ప్లేస్లు దగ్గర ఇంకా అంటే బీజేపీ వరకు అయితే క్లియర్, ఇక అదే అందులో ప్రాబ్లం లేదు. జనసేన టీడీపీ మధ్య ఇంకా కొంత చర్చలు జరగవలసి ఉంది. ఏ స్థానాలు ఏంటి, వాళ్ళకి ఇచ్చే 21లో ఏ స్థానాలు ఎవరనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు. బీజేపీతో క్లియర్ అయిపోయి బహుశా వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయారు. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ ప్రకటన వస్తుంది. అభ్యర్థులు ఎవరు, లోక్సభకి పోటీ చేసే వాళ్ళు ఎవరు, శాసనసభకి పోటీ చేసే వాళ్ళు ఎవరు అనేది బీజేపీ అధిష్టానం అక్కడ నుంచి ప్రకటన చేస్తుంది. ఇప్పుడు మేము కూడా ఈ జనసేనకి ఇచ్చేటువంటి 6 పోగా 21లో 6 పోతే బహుశా 16 అనుకుంటా. ఆ 16 స్థానాల్లో ఏదనేది గుర్తించిన తర్వాత ఆ సీట్లు పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా డిక్లేర్ చేసుకుంటాడు. మేము మిగిలిన అందులో దుర్గేష్ గారు అనౌన్స్ చేశారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఒకటే చేశారు. అది ఇవాళ చర్చల తర్వాత చేస్తారా, లేకపోతే చిలుకలూరుపేట సభగా తర్వాత చేస్తారా, ముందే చేసేస్తారా, లేదా అందరు అభ్యర్థులు చిలుకలూరుపేట సభకి ముందే డిక్లేర్ చేసేసి కథన రంగంలో దూకేలాగా ఆ సభ ఒక యుద్ధ భేరీని మోగించబోతుందా అనేది ఇవాళ రేపట్లో మనకి స్పష్టత వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పరంగా ఈ 5 సంవత్సరాలు, ఒక 2 నెలలు తగ్గింది అనుకోండి, ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గాల్లో అనేక ఒత్తిళ్లు, అనేక వైసీపీ ప్రభుత్వము పార్టీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాల్ని ఎదురొడ్డి నిలబడి మా పార్టీ పోటీ చేసింది. ఎంతో మంది నాయకుల్ని చంపేశారు. చంద్రయ్యని రోడ్డు మీద గొంతు కోసి చంపారు. జై జగన్ అనపోతే నిన్ను చంపేస్తామంటే కూడా అతను చంద్రయ్య అనలేదు, జై చంద్రబాబే అన్నాడు. గొంతు కోసి అందరూ చూస్తుండగా చంపేశారు. ఇంతవరకు ఆ నిందితులు ఏమైపోయారు ఏంటో తెలియదు. కొన్ని వందల మందిని కొట్టారు. ఇళ్ల మీద దాళ్లు, చాలా గ్రామాలు ఖాళీ అయిపోయి ఆ ఊర్లో వదిలిపెట్టి, అందులో మైనారిటీస్ ఎంతో మంది ఉన్నారు మాచర్ల ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు. అనేక కష్టాలు నష్టాలు ఓర్చి పనిచేసినటువంటి మా పార్టీ నాయకులు ఇవాళ దాదాపు 31 స్థానాలు ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వదులుకోవటం అంటే ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు ఎంతో మదన పడతా ఉన్నారు. ఇక్కడ ఒకటి, అటు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తూ వస్తున్నారో, ఓట్లు చీలనివ్వను, అవసరమైతే తగ్గుదాం, బీజేపీని కలుపుకెళ్దాం అని చెప్పిన ఒకే పాయింట్ మీద అందరూ ఉన్నారు. సో అందరూ కష్ట నష్టాలు కోర్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అది జనరల్ గా ఏమవుతుందంటే, 3 పార్టీలు ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. కుటుంబంలోనే అన్నదమ్ములకే సఖ్యత ఉండదు, ఆస్తుల దగ్గర, తగాదాల దగ్గర. సీట్ల పంచాయతీ అంటే మామూలు వ్యవహారం కాదు. బట్ అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అయితే ఒక పాయింట్ రఫీ గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు నాయకుల స్థాయిలో, పార్టీల స్థాయిలో నెంబర్ కుదురుతుంది. రేపు ఎల్లుండి అభ్యర్థులు కూడా డిక్లేర్ చేస్తారు, అదేమి ఆగదు.
ప్రధానంగా మిగిలింది ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్. ముఖ్యంగా మాకున్నటువంటి 40% మేము మొన్న ఎన్నికలో ఓడిపోయినప్పుడే 40% ఓటు వచ్చింది. ఇవాళ మాకు 10% ఓటు పెరిగింది. మాకు మేము చేసే పోరాటాలు కానీ మేము చేసేటువంటి కార్యక్రమాలు. ఈ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలా, జనసేనకి ట్రాన్స్ఫర్ కావాలా? జనసేన దగ్గర కూడా గణనీయమైన ఓటు ఉంది. వాళ్ళకు కూడా పోయిన ఎన్నికల్లో 6% వచ్చినా వాళ్ళు కూడా పెరిగారు. ఆ ఓటు మాకు ట్రాన్స్ఫర్ కావాలా, బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలా? ఈ కావాలంటే బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి. ఆ ఆకాంక్షల్ని అడ్రస్ చేయాలి. ప్రధానమంత్రి అడిగారా మరి మీరు ఆ రోజు? బాబు గారు వెళ్ళారు కదా, అడిగారా అడ్రస్ చేయమని? చేస్తారా, ఆశిస్తున్నారా? చేస్తారని అనుకుంటాం. ఎందుకంటే ఆకాంక్షలు ఉన్నాయి, వాటిని 1, 2, 3 కాదు 5, 6 ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయాలా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ ప్రధానమంత్రి కానీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓటు చీలిపోకూడదనేటువంటి కూటమి ఒకవైపు ఉండగా, అధికార పార్టీ ఒకవైపు ఉండగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలను విమర్శించి ప్రజల ఆకాంక్షలను అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా అధిగమించి ఈ కూటమి చెప్పాలి, ప్రధానమంత్రి నోటి నుంచే ముఖ్యంగా రావాలి. అది వచ్చినప్పుడు ఈ ఓటు ట్రాన్స్ఫర్ సాఫీగా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అడగండి మేడం.